మన హిందూ ధర్మంలో శుక్రవారం అంటేనే లక్ష్మీదేవికి చెందినటువంటి రోజు. మనలో చాలామంది కూడా శుక్రవారం రోజునే పూజలు చేస్తూ ఉంటారు. అయితే రోజు పూజ చేయడం కుదరనటువంటి వారు శుక్రవారం ఒక్కరోజు మాత్రమే పూజ చేస్తే చాలండి. మీ ఇంటిపై లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం అనేది ఉంటుంది. శుక్రవారం చేసేటువంటి పూజలో కొన్ని నియమాలనేవి ఖచ్చితంగా పాటించాలండి. అప్పుడే లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉంటుంది. అందువలన ఏదైనా ఒక శుక్రవారం రోజున ఈ వీడియో చెప్పిన విధంగా మీ ఇంటిలో పూజ చేసి చూడండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. మీ ఇంటిపై కనక వర్షం అనేది కలుగుతుందండి. శుక్రవారం పూజ చేసేటువంటి వారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి గడపలకు పసుపు కుంకుమలతో అందంగా అలంకరించి ముంగిట్లో కూడా ముగ్గులు వేసుకుని ఇంటిలో పూజను ప్రారంభించాలి. అయితే శుక్రవారం రోజున పూజ చేసేటువంటి వారు స్నానం చేసేటప్పుడు నీటిలో కొంత పసుపును వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా చేయడం వలన ఏంటంటే మన జాతకంలో ఏవైనా దోషాలుండి ఉంటే గనక అవన్నీ తొలగిపోతాయి. శుక్రవారం రోజున ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంత కళ్ళు ఉప్పును రాళ్ళ ఉప్పును వేసుకుని చేయాలండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంటిలో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి. ఇక శుక్రవారం రోజు పూజ చేసేటువంటి వారు పచ్చ రంగులో చీర కట్టుకుని చేతి నిండా ఎర్రని గాజులు వేసుకుని నుదుటున కుంకుమను ధారణ చేసి కాళ్లకు పసుపును రాసుకుని నిండు ముత్తైదువులా తయారవ్వాలండి. ఇలాంటి స్త్రీలను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో పూజ ప్రారంభించేటప్పుడు పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు అనేవి పెట్టాలి. ఇక అమ్మవారి పటాన్ని కూడా మీ దగ్గరలో ఉన్నటువంటి వాటితో అందంగా అలంకరించాలి. మీ దగ్గర ఏవైనా సరే ఉంటే బంగారు నగలు కానీ ముత్యపు దండలు కానీ ఉంటే అమ్మవారిని అలంకరించుకోవాలండి. శుక్రవారం పూజ చేసేటువంటి వారు మాత్రం అమ్మవారికి పువ్వులను సమర్పించాలి. అంటే మీ పూజలో కంపల్సరీగా గులాబీ పువ్వులను యూజ్ చేస్తే చాలా మంచిదండి. మహాలక్ష్మికి గులాబీ పువ్వులంటే చాలా ఇష్టం కాబట్టి అమ్మవారి పటానికి 5 ఎర్రని గులాబీలను కానీ మీ మనసులో ఏవైనా కోరికలు ఉంటే అవి అమ్మవారికి చెప్పుకొని అమ్మవారికి నమస్కారం కనుక చేసుకోండి. ఈ విధంగా చేసినట్లయితే మీ మనసులో ఉన్నటువంటి ఎలాంటి కోరికలైనా సరే అవి వెంటనే తీరిపోతాయి. ఈ విధంగా అమ్మవారి పటాన్ని నగలతోనూ గులాబీ పువ్వులతోనూ అందంగా అలంకరించి పూజ గదిలో అష్టదళం ముగ్గును వేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం సాధారణంగా పూజ చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఒక దీపంలో 2 ఒత్తులు వేసి ఇంట్లో దీపారాధన అనేది చేస్తుంటాం. అయితే శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు మాత్రం ఇలా అస్సలు చేయకూడదని చెప్పి వేద పండితులు చెబుతున్నారు. ఎందుకండి అంటే శుక్రవారం ఇంటిలో దీపారాధన చేసేటప్పుడు మన పూజ గదిలో ఖచ్చితంగా వెండి దీపాలను వెలిగించాలి అంటారు. మొదటి దీపం లక్ష్మీదేవికి అంకితం, రెండవది విష్ణువుకి అంకితం. అందువలన శుక్రవారం రోజు పూజ చేసేటటువంటి వారు పూజ గదిలో ఖచ్చితంగా 2 దీపాలను వెలిగించుకోండి. ఈ విధంగా చేస్తే మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఈ 2 దీపాలు వెలిగించేటప్పుడు దీపం కుందుకు పసుపును రాసి కుంకుమ బొట్లతో అలంకరణ చేసి ఈ 2 దీపాల దగ్గర పుష్పాలను ఉంచి దీపపు కుందుల్లో నువ్వుల నీటిని పోసి ఒక్కొక్క దీపంలో 5 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. ఈ విధంగా 2 దీపాలు వెలిగించిన తర్వాత వెండి దీపాలకు నమస్కారం చేసుకోవాలి. అలా మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాల ముందు కొన్ని తులసి ఆకులను ఉంచి పూజ చేయండి. పూజ పూర్తయిన తర్వాత ఈ తులసి ఆకులను తీసుకొని మీ ఇంటిలో ఉన్నటువంటి బీరువాలో పెట్టండి. ఇలా చేస్తే ఇంటిపై లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుందండి. ఈ విధంగా చేయడం వల్ల డబ్బు రెట్టింపు అవుతుందండి. మీ ఇంటికి అకస్మాత్తుగా డబ్బు వస్తూనే ఉంటుంది. ఇక పూజలో నైవేద్యంగా ఒక బెల్లం ముక్కను పెట్టినా సరిపోతుందండి. ఎందుకండి అంటే లక్ష్మీదేవికి తీపి పదార్థం అంటే చాలా ఇష్టం కాబట్టి లక్ష్మీదేవి పూజలో నైవేద్యంగా ఖచ్చితంగా బెల్లం అనేది ఉండాలి. కానీ సోమవారం చేసేటువంటి పూజలో మాత్రం శివునికి నైవేద్యంగా తీపి పదార్థాలను అస్సలు యూజ్ చేయకూడదండి. శివునికి తప్ప మిగిలిన అందరి దేవుళ్లకు కూడా తీపి పదార్థాలను నివేదించవచ్చు. అలానే ఎవరైతే డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు శుక్రవారం రోజు పూజ చేసేటప్పుడు ఎండు ఖర్జూరాలను అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఈ విధంగా అమ్మవారికి పూజ చేసి చివరిగా పూజను ముగించే ముందు ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అనేటువంటి మంత్రాన్ని
3 సార్లు చదివి అమ్మవారికి హారతిని ఇచ్చి 5 ప్రదక్షిణాలు చేసుకొని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంట్లో పూజ చేసిన తర్వాత అమ్మవారికి కోరిక చెప్పుకొని 3 సార్లు గంటను మోగించాలి. ఈ విధంగా చేస్తే మీరు అనుకున్నటువంటి కోరికలు అనేవి నేరుగా అమ్మవారి దగ్గరకు చేరుతాయి. పూజ పూర్తయిన తర్వాత దేవుని దగ్గర పెట్టిన నైవేద్యాన్ని వెంటనే తీసి ప్రసాదంగా స్వీకరించాలి. నైవేద్యాన్ని అలానే దేవుని దగ్గర వదిలేయకూడదండి. ముఖ్యంగా శుక్రవారం రోజు ఇంటి తలుపు మీద స్వస్తిక్ గుర్తును వేయాల్సి ఉంటుంది. స్వస్తిక్ గుర్తు ఉన్నటువంటి ఇంటిలోనికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఒక్కసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది. అలాంటప్పుడు మనం అపశకునంగా భావిస్తాం. అందువలన దీపం కొండెక్కిన వెంటనే ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించుకొని మరొక కొత్త దీపాన్ని వెలిగిస్తే సరిపోతుంది. మన హిందూ ధర్మం ప్రకారం తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది. అందువలన ప్రతి ఒక్కరి ఇంటి ముందు కూడా ఖచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోండి. తులసి మొక్క ఉన్న ఇంట్లో ఏ కష్టాలు ఉండవు. ఒకవేళ మీ ఇంట్లో తులసి మొక్క లేదు అంటే శుక్రవారం రోజున మీ ఇంటికి తులసి మొక్కను తెచ్చుకుని తూర్పు దిశలో నాటండి. ప్రతి శుక్రవారం మీ ఇంటిలో పూజ చేసి తులసి మొక్క దగ్గర కూడా ఒక దీపాన్ని వెలిగించినట్లయితే మీ ఇంటిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కృప అనేది ఉంటుంది. అలానే ఉదయం లేవగానే ముందుగా తులసి మొక్కను చూస్తే ముక్కోటి దేవతలను చూసినంత పుణ్య ఫలితాన్ని పొందవచ్చు. రోజు ఉదయాన్నే తులసి మొక్కను చూస్తే మీ జాతకంలో ఉన్నటువంటి జాతక దోషాలు తొలగిపోయి మీ జీవితంలో అదృష్టం కలిసి వచ్చి సిరి సంపదలతో జీవిస్తారండి. ఇక ఇంటిలో పూజ చేసేటప్పుడు ఆవునేతితో దీపారాధన చేస్తే మీరు అనుకున్నటువంటి ఎలాంటి కోరికలైనా సరే వెంటనే నెరవేరుతాయి. అన్నిటికంటే కూడా ఆవునేతితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.